అందరికీ నమస్కారం. ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రి వార్తావాహినికి స్వాగతం. నా పేరు జి. శ్వేతారాణి, తెలుగు విభాగం నుంచి. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. మన కళాశాల నందు నేషనల్ సర్వీస్ స్కీమ్ 5వ సంవత్సరం మరియు చివరి సంవత్సరం విద్యార్థుల సేవలను అభినందిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతోంది. నాట్ మీ బట్ యూ అనే ఉద్దేశంతో సమాజ సేవలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లు మరియు క్యాడెట్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. అంతర్జాతీయ వార్తలు. హర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు. హర్ముజ్ జలసంధి వ్యవహారంలో అమెరికా, ఇరాన్ మధ్య ప్రకటనల యుద్ధం తీవ్రమైంది. ఇరాన్పై అణ్వాయుధాలు ప్రయోగించే ఆలోచనలో ట్రంప్ ఉన్నారంటూ వెలువడుతున్న కథనాలను అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించగా ప్రతిగా తీవ్ర చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. జాతీయ వార్తలు. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణ నిబంధనలు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి హోమ్, పర్సనల్ లోన్ల ఈఎంఐల మార్పులు మరియు రుణ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను సవరిస్తున్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ. రాష్ట్రంలో మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభించింది. క్రీడా వార్తలు. గాలే టెస్టులో భారత్ ఘన విజయం. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా WTC పాయింట్ల పట్టికలో భారత్ తమ పర్సెంటేజీని 53.33% మెరుగుపరుచుకుంది. వాతావరణ వార్తలు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం హెచ్చరించింది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.